హాయ్ ఫ్రెండ్స్, ఉపకాయం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలో ఒకటిగా మారింది. బరువు తగ్గేందుకు చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈ విధానం కేవలం బరువు తగ్గించడమే కాకుండా మెదడు, పేగుల్లోని సూక్ష్మజీవుల మధ్య సంబంధాన్ని కూడా ప్రభావితం చేయవచ్చని ఒక అధ్యయనం సూచిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను చైనాలోని PLA జనరల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ క్యాంగ్ జెంగ్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. ఫలితాలు ఫ్రంటియర్స్ ఇన్ సెల్యులర్ అండ్ ఇన్ఫెక్షన్ మైక్రోబయాలజీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ఉపకాయం ఉన్న 25 మంది యువకులపై ఈ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు నియంత్రిత ఆహార ప్రణాళికతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ను అనుసరించారు. పరిశోధన ముగిసే నాటికి వారు సగటున 7.6 కిలోల బరువు తగ్గారు. అలాగే శరీర కొవ్వు, నడుము, చుట్టుకొలత, రక్తపోటు, రక్తంలోని చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ వంటి సూచికల్లో కూడా మెరుగుదల కనిపించింది. పరిశోధకులు పాల్గొన్న వారి మల నమూనాలను, అలాగే రక్త నమూనాలను, అలాగే మెదడు స్కాన్లను విశ్లేషించారు. ఈ సమయంలో పేగుల్లో నివసించే కొన్ని ప్రయోజనకర బ్యాక్టీరియా సంఖ్య పెరిగినట్లు, మరికొన్ని తగ్గినట్లు గుర్తించారు. అదే సమయంలో ఆకలి, ఆహార కోరికలు, స్వీయ నియంత్రణతో సంబంధం ఉన్న మెదడు ప్రాంతాల కార్యకలాపాల్లో కూడా మార్పులు కనిపించాయి. ఆసక్తికరంగా కొన్ని రకాల పేగు బ్యాక్టీరియా పెరిగినప్పుడు మెదడులోని నిర్ణయాలు తీసుకోవటం, అలాగే ఆహారాన్ని నియంత్రించడం వంటి పనులకు సంబంధించిన ప్రాంతాల కార్యకలాపాల్లో మార్పులు కనిపించినట్లు అధ్యయనం వెల్లడించింది. దీంతో పేగుల్లోని సూక్ష్మజీవులు, మెదడు మధ్య ఒక రకమైన పరస్పర సంబంధం ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ అధ్యయనం ఒక విషయం మాత్రమే చూపించిందని, కారణం ఫలితం సంబంధాన్ని నిరూపించలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అంటే పేగు బ్యాక్టీరియా మార్పుల వల్ల మెదడు మారిందా, లేక మెదడులో వచ్చిన మార్పుల వల్ల బ్యాక్టీరియా మారాయా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. చూశారుగా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడమే కాకుండా పేగులోని సూక్ష్మజీవులు, మెదడు కార్యకలాపాల్లో కూడా మార్పులు చోటు చేసుకోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తుంది. అయితే ఇది చిన్న స్థాయి పరిశోధన మాత్రమే కాబట్టి ఈ ఫలితాలను నిర్ధారించేందుకు మరింత పెద్ద స్థాయిలో దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.